మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్లో పనులకెళ్లే కార్మికుల భద్రతకు అధికారులు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నారు. టన్నెల్లోకెళ్లే ప్రతి కార్మికుడికి ముందుగా ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష నిర్వహించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. టీబీఎం తొలగింపు, గ్యాస్ కటింగ్ పనులు చేసే సిబ్బందికి ప్రత్యేక దుస్తులు, మాస్కులు, చెవుల రక్షణ పరికరాలు అందిస్తున్నారు. మరింత సమాచారం వెలిగొండ భద్రతా అధికారి మంజునాథ్తో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి. వెలిగొండ ప్రాజెక్టులో ఈ నిర్మాణ దశలో వస్తున్నటువంటి కార్మికులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే లోపలికి వచ్చే ప్రతి వ్యక్తి ధరించాల్సిన దుస్తువులు, వీటన్నిటికీ సంబంధించినట్టు సేఫ్టీ అధికారిని కూడా నియమించారు. ప్రస్తుతం అయితే ఆ సేఫ్టీ అధికారి మంజునాథ్ మనతో ఉన్నారు. లోపల పనిచేసేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సురక్షితంగా కార్మికులు ఎలా పనిచేయాలి అనేది ఆయన చూసుకుంటుంటారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. ఈ సేఫ్టీ విధంగా ఒక కార్మికుడు లోపలికి వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వచ్చేటప్పుడే వాళ్ళకి ఎలాంటి పరీక్షలు చేసి లోపల పంపిస్తారు? టన్నెల్కి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ మ్యాండేటరీ హెల్మెట్, షూ, హ్యాండ్ గ్లౌస్ అండ్ ఎయిర్ ప్లగ్స్ అయ్యి ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు వర్క్ అనేది ఫిట్ ఉంటారని ఫిట్ లేదని మందు తాగి ఉంటే అట్లనే రిటర్న్ పంపిస్తాము. తాగకపోతే లోపల ఎంటర్ చేస్తాము. ఫిజికల్ టెస్ట్ కూడా జరుగుతుంది. బయట హెల్త్ చూస్తుంటే బయట పంపిస్తాము. ఓకే, ఇతను పని చేయడానికి రెడీగా ఉన్నాడు టన్నెల్లోకి అంటే లోపల పంపిస్తాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక టీబీట్ అనేది పని చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, వెల్డింగ్ చేసేటప్పుడు ఏ జాగ్రత్త తీసుకోవాలి, కాంక్రీట్ వర్క్ చేసేటప్పుడు ఏ జాగ్రత్త తీసుకోవాలి అంటే ఏంటి ఎగ్జాంపుల్? ఇప్పుడు గ్యాస్ కట్టింగ్ సమయం వచ్చినప్పుడు పీపీ సపరేట్ పీపీ ఉంటుంది. గ్యాస్ సేఫ్టీ స్టీలు, గాగుల్స్, ఫుల్ ఎప్రాన్ ఉంటుంది వాళ్ళకు. ఇప్పుడు అక్కడ వెళితే గ్యాండీ దగ్గరికి వాళ్ళకు మాస్కులు ఇస్తాం సపరేట్గా. ఎందుకంటే డస్ట్ ఉంటుంది కాబట్టి. డస్ట్ ఉంటుంది. ఇయర్ ప్లగ్స్ అని ఇయర్ ప్లగ్స్ చెవులో పెట్టుకుంటే సౌండ్ అనేది రెడ్యూస్ అవుతుంది. సౌండ్ రెడ్యూస్ చేసి చెవులకు ఎలాంటి డామేజ్ రాకుండా ఉంటుంది. దానికోసం పడతాము. ఇంకా తర్వాత వెహికల్ ఎంటర్ అయినప్పుడు ఒకసారి డ్రైవర్స్ అందరూ పీపీటీ ఇస్తాము. రెడ్ సిగ్నల్ ఎక్కడికి ఏం ప్రమాదాలు జరుగుతున్నాయా, ఎలాంటి సేఫ్టీ జాగ్రత్త తీసుకోవాలి, క్రాసింగ్ దగ్గర ఎలా, ఒక వెహికల్ ఎదురు వచ్చేప్పుడు ఎలా సైడ్ తప్పుకోవాలి, కమ్యూనికేషన్ ప్రాపర్, సెక్యూరిటీగా ఇన్ఫార్మ్ చేస్తాము. లోపల ఏ వెహికల్ ఏమైనా బ్రేక్ డౌన్ అయితే అక్కడ వెహికల్ ఆపండి, ఇక్కడ పలానా ప్లేస్లో ఆర్డీ దగ్గర గ్యాండీ దగ్గర బ్రేక్ డౌన్ అయింది, మెకానికల్ తొందరగా పంపించండి, క్రైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఒక మ్యాప్ ద్వారా కమ్యూనికేషన్ అవుతూ ఉంటాం. వెహికల్స్ కానీ ఈ ఎక్కడైనా ఆగినప్పుడు లేదా బ్రేక్ డౌన్ అయిన సమయంలో కమ్యూనికేషన్ అంటే దీని లోపల గాలి ఆడటమే కష్టంగా ఉంటుంది. అలాంటిది సిగ్నల్ అనేది పూర్తిగా పడిపోతుంది. కానీ మీరు ఈ సంభాషణ అనేది ఎలా చేస్తారు? వైఫై ద్వారా కమ్యూనికేషన్ అవుతాం. ఇక్కడ గ్యాండీలు 4 ఉన్నాయి. ప్రతి గ్యాండీ దగ్గర ఆడిట్ దగ్గర వైఫై వస్తుంది. బయట ఒక మనిషి సెక్యూరిటీ గార్డ్ అలర్ట్గా ఉంటారు, యాక్సిస్ దగ్గర ఉంటారు, గ్యాండీ దగ్గర కమ్యూనికేషన్ ఉంటుంది. ఏం కావాలనే కమ్యూనికేషన్ గ్యాండీ ద్వారా. ఇంజనీర్లు, సూపర్వైజర్లు, సెక్యూరిటీ ఆల్ కమ్యూనికేషన్ అవుతుంటాం వాట్సాప్ ద్వారా. ఇలాంటి బ్రేక్ డౌన్ అయితే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది తొందరగా. 10 నిమిషాలు రెస్పాన్స్ అవుతారు ఏ ప్రాబ్లం వచ్చినా. అలాగే ఒక వాహనం ఎదురుగా వస్తే ఇంకొక వాహనం తప్పుకోవడానికి కొన్ని చోట్ల మాత్రమే బ్రిడ్జ్ లాగా పక్కన సైడ్ తీసుకున్నారు. అది ఎన్ని డిస్టెన్స్ ఎంత దూరంలో ఇచ్చారు, అలాగే సిగ్నల్ పరంగా అంటే ఓన్లీ హార్నల్ ద్వారా కాకుండా లైట్ డిమ్ కొట్టడం అనే కాన్సెప్ట్ ద్వారానే వెళ్తున్నారు. ఏంది ఆ ప్రాసెస్? ఎలా ఎదురుగా వెహికల్ వచ్చేటప్పుడు ముందు వెహికల్ 400 మీటర్స్ కి ఒక రెడ్ లైట్ ఉంటుంది. 4 అంటే ఎవరు ఫ్రంట్ ఉంటే వాళ్ళు 400 సైడ్ తప్పుకుంటారు, ఆపోజిట్ వాడు వచ్చేస్తారు. లోడ్ బండి అయితే ముందుగా దాని ప్రయారిటీ ఇస్తారు, అన్లోడ్ వెహికల్ అయితే కొంచెం సైడ్కి ఇస్తారు. కమ్యూనికేషన్ అది నేను ఒకేసారి 2 ఫుల్ లోడ్ వెహికల్స్ వస్తాయి. అప్పుడు డిఫ్ ఆన్ ఇస్తారు, ఆన్ ఆఫ్ కొడతారు. అప్పుడు అతడు ఎదుటోడు వచ్చేవాడు కొంచెం సైడ్ తీసుకుంటారు, లేకపోతే రివర్స్ పోవడం కానీ ముందు రౌండ్ జరుగుతాయి. వెహికల్ బ్రేక్ డౌన్ అయ్యింది, అప్పుడు అక్కడ పరిస్థితిలో ఎవరు లేరు, ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. ఆ డ్రైవర్ మీకు ఎలా కమ్యూనికేషన్ ఇస్తాడు? వాట్సాప్ ద్వారా కమ్యూనికేషన్ ఇస్తారు. లోపల వైఫై ఉంది, అది తన సూపర్వైజర్ ఇన్ఛార్జ్ చేస్తారు. అక్కడ వెళ్ళి దానికి సంబంధించిన అందరూ వచ్చి బ్రేక్ డౌన్ క్లిక్ చేస్తారు. ఓవరాల్గా ఈ టన్నెల్ 2 టన్నెళ్ళు కూడా పూర్తి అవుతా ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? మీ అనుభవం ఏంటి? నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ నేను ఇక్కడ జీఈటీగా జాయిన్ అవ్వడం వల్ల టన్లో ఎక్కువ చాలా గెయిన్ చేసుకున్నాను. టన్నెల్ లోపల గ్యాస్ లెవెల్ ఎంత ఉన్నాయి, ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉన్నాయి, టన్నెల్ ఎంటర్ అయినప్పుడు అలా బీపీ కానీ హెల్త్ కండిషన్ కానీ చెక్ చేసి పంపిస్తాము. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో అతనికి ఏదైనా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం కానీ ఏదైనా అస్వస్థకు గురైతే అతని పరిస్థితి ఏంటి? మేము ఫస్ట్ ఎయిడ్ చేస్తాము. వెంటనే ఒక అంబులెన్స్ రెడీగా ఉంటుంది సైట్లో, దాన్ని కమ్యూనికేషన్ చేసి తను పంపిస్తాము, వెయిట్ హాస్పిటల్ పంపిస్తాము. మనకు ఆల్రెడీ 24 hours ఒక డాక్టర్ అవైలబుల్ ఉంటారు, మెయిన్ సైట్లో ఉంటారు. మన కమ్యూనికేషన్ అయితే అతను వచ్చి చెక్ చేసుకొని తీసుకుపోతారు. మొత్తంగా చూసుకోవచ్చు, ఈ సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడే ఎప్పటికప్పుడు ఇక్కడ సేఫ్టీ అధికారులు అయితే పనిచేస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో రామకృష్ణ, ITV న్యూస్, వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి.